హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్టడీ కార్డ్. ఐమ్ యువర్ యోగేష్ సిద్ధేశ్వర. గైస్, ఈరోజు మనం టాప్ 5 సాఫ్ట్వేర్ జాబ్స్ అని 2025 గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ పర్టికులర్ జాబ్స్ అనేవి హై డిమాండ్తో పాటు మనకి గ్రేట్ కెరియర్ గ్రోత్ కూడా ఉంటుంది. సో ఈ పర్టికులర్ వీడియోలోనే నేను ఆ సాఫ్ట్వేర్ జాబ్స్ సంబంధించిన ఫ్రీ కోర్సెస్ ఎక్కడ దొరుకుతాయని కూడా మీకు చెప్తాను. ఓకే, ఇంకా లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దామా? ఇన్ ద పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్, నాకు తెలిసినంత వరకు నేను చేసిన రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్, నాకు దొరికిన స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే ఫుల్ స్టాక్ డెవలపర్ పొజిషన్ అనేది ఆల్వేస్ ఇన్ టాప్ పొజిషన్ అండి. ఈవెన్ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంత మనకి జాబ్స్ని రీప్లేస్ చేస్తున్నా ఫుల్ స్టాక్ డెవలపర్ పొజిషన్స్ అనేవి ఆల్వేస్ లైక్ సస్టైన్ అండ్ కాన్స్టెంట్ వేలో వెళ్తుంటాయి అన్నమాట. సో మనకు తెలిసిందే కదా, ఫుల్ స్టాక్ డెవలపర్స్ అంటే ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ రెండింటి మీద పనిచేస్తారు నేను అప్లికేషన్లో. ఫుల్ స్టాక్ డెవలపర్స్ సింపుల్గా చెప్పాలంటే ఆల్రౌండర్స్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ అని చెప్పుకోవచ్చు. ఫుల్ స్టాక్ డెవలపర్స్ మనకి శాలరీస్ చూసుకునేటప్పటికల్లా 8 to 15 lakhs ఉంటుంది per annum. జాబ్ గ్రోత్ వచ్చేసి ఆబ్వియస్లీ మనకి లాస్ట్ ఇయర్ నుంచి కంపేర్ చేసుకుంటే 30% హైక్ ఉంది, ఐ మీన్ జాబ్ రిక్రూట్మెంట్స్లో. అండ్ ఫర్ దీస్ పర్టికులర్ పొజిషన్ యూ హ్యావ్ టు లెర్న్ HTML, CSS, జావా స్క్రిప్ట్. ఫ్రంట్ ఎండ్లో చూసుకునేటప్పటికల్లా ఇంకా రియాక్ట్ కూడా యాడ్ చేయొచ్చు. బ్యాక్ ఎండ్లో చూసుకునేటప్పటికల్లా మీకు Node.js కానీ, జాంగో కానీ, మీరు జావా దగ్గరికి వెళ్తే స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్ కానీ ఇవన్నీ నేర్చుకుంటే ఇట్ విల్ బి మోర్ బెటర్ టు సస్టైన్ అండ్ సాఫ్ట్వేర్ యాజ్ అ ఫుల్ స్టాక్ డెవలపర్. ఓకే, మీరు ఎప్పుడైనా ఒక వెబ్సైట్ డిజైన్ చేశారా? సో డిజైన్ చేస్తే ఎట్లాంటి వెబ్సైట్ మీరు డిజైన్ చేస్తారనేది మీ కామెంట్లో చెప్పండి. ఓకే, అండ్ మీరు ఫ్రీ కోర్స్ దగ్గరకు వచ్చినప్పటికల్లా నాకు తెలిసి బెస్ట్ వెబ్సైట్ ఏదైనా ఉంది అంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ నేర్చుకోవడానికి ఫ్రీ కోడ్ క్యాంప్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ పర్టికులర్ వెబ్సైట్లో అయితే మీరు చూసుకుంటే కంప్లీట్ A to Z మొత్తం ఉంటాయన్నమాట. మొత్తం కోర్స్ ఉంటుంది. సో మీరు నేర్చుకోవాలనుకుంటే ఐఎమ్ సజెస్టింగ్ దిస్ పర్టికులర్ వెబ్సైట్. ఓకేనా, ఫ్రీ కోడ్ క్యాంప్, జస్ట్ విజిట్ వన్స్. నెక్స్ట్ జాబ్ వచ్చేసి మనకి డేటా సైంటిస్ట్ రోల్ అండి. మనకి మీరు గమనించుకుంటే డే బై డే కంపెనీస్ కలెక్ట్ మోర్ అండ్ మోర్ డేటా కదా. సో వాళ్ళకి ఇప్పుడు ఎక్కువ పీపుల్ కావాలి. ఎందుకు అంటే టు అండర్స్టాండ్ దట్ పర్టికులర్ డేటా అండ్ డిజైన్ స్మార్ట్ డెసిషన్స్ కోసం. ఓకేనా, సో దాంట్లో ఎలా డిసిషన్స్ తీసుకోవాలి, లైక్ డిసిషన్ మేకింగ్ ఈజ్ దట్ అట్మోస్ట్ ప్రియారిటీ ఇన్ కంపెనీస్ కదా నౌ-a-days. ఎందుకంటే డేటా అనేది ఎక్కువ అవుతున్నప్పుడు దాన్ని ఆర్గనైజింగ్ చేయాలనేది చాలా కష్టం. సో ఆర్గనైజ్ చేయడానికి మనకి డేటా సైంటిస్ట్ రోల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. బేస్డ్ ఆన్ దట్ స్టాటిస్టిక్స్ ఫోర్బ్స్ మరి చూసుకుంటే 28% గ్రోత్ ఉందంట ఇప్పుడు వరకు. అండ్ ఇన్ ఫ్యూచర్లో కూడా ఇట్ విల్ బి ఇంక్రీజ్ అనమాట బై 2026కి. శాలరీస్ వచ్చినప్పటికల్లా వెరీ బెస్ట్ శాలరీస్ ఉంటాయి. ఆబ్వియస్లీ 10 lakhs and 25 lakhs యాన్యువల్లీ ఉంటాయి మోర్లీ. అండ్ ఈ పర్టికులర్ రోల్ కోసం అయితే మీరు పైథాన్ కానీ, స్టాటిస్టిక్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కోర్సెస్ నేర్చుకుంటే ఇట్ విల్ బి మోర్ అడ్వాంటేజ్ అనమాట. ఈ పర్టికులర్ జాబ్ కోసం, డేటా సైంటిస్ట్ కోసం మీరు కోర్సెస్ దగ్గర కూర్చోడానికి పైథాన్ కానీ, స్టాటిస్టిక్స్, మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవడానికి మనకి మంచి వెబ్సైట్ ఏదైనా ఉందంటే అది Kaggle.com అనమాట. ఈ పర్టికులర్ వెబ్సైట్లో మీరు ట్యుటోరియల్స్తో పాటు ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. దట్స్ అడ్వాంటేజ్ అనమాట. ఓకేనా, సో ఇఫ్ యూ వాంట్స్ టు లెర్న్ అండ్ ఇఫ్ యూ వాంట్స్ టు బీ లైక్ ఎ డేటా సైంటిస్ట్, దెన్ జస్ట్ విజిట్ Kaggle వెబ్సైట్ వన్స్ అండ్ కంప్లీట్ యువర్ కోర్స్ అండ్ గెట్ ఎ జాబ్. నెక్స్ట్ జాబ్ వచ్చేసి మనకి డెవలప్స్ అండి. మీరు గమనించుకుంటే డెవలప్స్ బీభత్సంగా ఉంది ఇప్పుడు హైరింగ్. యాక్చువల్లీ డెవలప్స్ వాళ్ళు ఏం చేస్తారంటే డెవలపర్స్కి, ఐటీ టీమ్స్కి లైక్ కంబైన్ చేస్తూ సాఫ్ట్వేర్ వర్క్ అనేది చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయ్యి, ఓకేనా, ఎఫిషియెంట్గా ఫాస్ట్గా కంప్లీట్ అయ్యి డెలివరీ ఇవ్వడానికి, ఫాస్ట్గా వర్క్ చేయడానికి వీళ్ళు హెల్ప్ చేస్తారనమాట. ఎస్పెషల్లీ డెవలప్స్ ఇంజనీర్స్ పొజిషన్స్ రిక్రూట్మెంట్ చూసుకుంటే లింక్డ్ఇన్ యొక్క స్టాటిస్టిక్స్ ప్రకారం 45% గ్రోత్ ఉందండి యాన్యువల్లీ చూసుకుంటే. అండ్ శాలరీస్ వచ్చి కూడా 12 to 20 lakhs ఉంది. ఓకేనా, ఇట్స్ హై డిమాండింగ్ ఉందన్నమాట. సో మీరు ఈ పర్టిక్యులర్ డెవలప్స్ కోసం మీరు లైక్ డెవలప్స్ ఇంజనీర్గా మీరు వెళ్ళాలనుకుంటే డాకర్ కానీ, క్యూబర్నెట్, AWS ఈవెన్ ఈ పర్టికులర్ టూల్స్ మీద మీరు వర్క్ చేస్తే నేర్చుకుంటే ఇట్ విల్ బి మోర్ బెటర్ అనమాట. సో ఈ పర్టికులర్ కోర్సెస్ అన్నీ కూడా ఫ్రీగా మీరు నేర్చుకోవాలంటే మనకి Coursera అని ఒక వెబ్సైట్ ఉంటుందండి. అందులో మనకి గూగుల్ క్లౌడ్స్ డెవలప్స్ అనే కోర్స్ ఉంటుంది, ఫ్రీగా అని ఉంటుంది. సో జస్ట్ విజిట్ Coursera వెబ్సైట్. ఓకేనా, జస్ట్ కంప్లీట్ ద కోర్స్. నెక్స్ట్ సాఫ్ట్వేర్ జాబ్ వచ్చేసి మనకి సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అండి. ఆబ్వియస్లీ
ఈ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అనేది సైబర్ సెక్యూరిటీ మీద ఉన్న జాబ్స్ ఇప్పటికి కూడా వ్యానిష్ అవ్వండి. ఎందుకంటే మనకి డేటా పెరుగుతున్న కొలది, యూజబిలిటీ పెరుగుతున్న కొలది సైబర్ అటాక్స్ కూడా పెరుగుతూనే ఉంటాయన్నమాట. సో కంపెనీస్ కూడా చాలామంది ప్రొఫెషనల్స్ని చూస్తారు, ఎవరైతే వాళ్ళ ఒక డేటాను ప్రొటెక్ట్ చేయగలుగుతారో. ఓకేనా, ఆ పర్టికులర్ డెసిగ్నేషన్ సంబంధించినవన్నీ కూడా సైబర్ సెక్యూరిటీ కింద వస్తాయి. మీరు గమనించుకుంటే 2025 సైబర్ సెక్యూరిటీ వెంచర్స్ యొక్క స్టాటిస్టిక్స్ ప్రకారం 35% గ్రోత్ ఉంది అండి జాబ్ హైరింగ్లో. అండ్ ద పొజిషన్స్ కూడా ఫిల్లింగ్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. అండ్ శాలరీస్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ 12 to 30 lakhs వరకు ఉందండి per annum. ఈ పర్టికులర్ సైబర్ సెక్యూరిటీ మీద మీరు కోర్స్ కానీ లైక్ సెటిల్ అవ్వాలనుకుంటే నెట్వర్క్ సెక్యూరిటీ మీద, ఎథికల్ హ్యాకింగ్ మీద, రిస్క్ మేనేజ్మెంట్ మీద కొంచెం కోర్సెస్ తీసుకొని మీరు మీ లైఫ్ని స్టార్ట్ చేయొచ్చు. మనకి ఫ్రీగా కోర్సెస్ అనేవి సిస్కో వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్ ఉందండి. ఇట్స్ ఫ్రీ వెబ్సైట్. ఓకేనా, డైరెక్ట్గా సిస్కో కంపెనీ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, సిస్కో నెట్వర్కింగ్ అకాడమీ అనేసి. వెరీ వండర్ఫుల్ రిసోర్స్ అండి వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో మీరు ఈ కోర్స్ని ఫ్రీగా చూడొచ్చు. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తానండి. ఓకే, జస్ట్ గో విత్ ద లింక్. లాస్ట్ జాబ్ అండి, బట్ నాట్ ద లీస్ట్, ఆర్టిఫిషియల్ అండ్ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్. మనకి తెలిసిందే కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ అనేది అసలు ఫ్యూచర్ ఫోకస్డ్ ఇండస్ట్రీస్. అండ్ కంపెనీస్ చాలా, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ మీరు గమనించుకుంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి 80% కంపెనీస్ అనేవి ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ మీద ఇన్వెస్ట్ చేస్తూ పోతున్నాయి అనమాట ఇంకా. ఓకే, సో మీరు గమనించుకుంటే 31.2% మార్కెట్ గ్రోత్ ఉందండి బేస్డ్ ఆన్ దట్ గార్ట్ స్టాటిస్టిక్స్ ప్రకారం. అండ్ యాజ్ వెల్ యాజ్ దట్ శాలరీస్ వచ్చినప్పటికల్లా 10 to 35 lakhs per annum ఉంది. సో వెరీ హై శాలరీస్ అండ్ ఆబ్వియస్లీ మీకు కనుక ఈ పర్టికులర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మీ ఫ్యూచర్ ఉండాలి అనుకుంటే మీరు కోర్స్ అనేది ఫ్రీగా గూగుల్ వారు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఓకేనా, AI.google/education అనే ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే అక్కడ గూగుల్ వాళ్ళు మీకు మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఫ్రీగా కోర్స్ ఇస్తున్నారు విత్ సర్టిఫికేషన్తో పాటు. ఓకేనా, ఇట్స్ అ గుడ్ థింగ్ అనమాట. మీకు కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మీ కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ గో విత్ ద గూగుల్ AI వెబ్సైట్. ఓకే, సో ఇవ్వండి టాప్ 5 సాఫ్ట్వేర్ జాబ్స్ ఇన్ 2025. సో ఐ థింక్ సో మీకు ఏ పర్టికులర్ జాబ్ అనేది ఇంట్రెస్ట్ ఉందో అనేది మీరు జస్ట్ కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సైడ్ ఈ పర్టికులర్ 5 సాఫ్ట్వేర్ జాబ్స్లో ఏదో ఒక సాఫ్ట్వేర్ జాబ్స్ని ఎంచుకొని నేను ఆల్రెడీ సజెస్ట్ చేశాను కదా కొన్ని ఫ్రీ వెబ్సైట్స్, ఆ వెబ్సైట్స్కి వెళ్ళి ఈరోజు కోర్స్ని స్టార్ట్ చేయండి. ఓకే, సో వెళ్ళే ముందు డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ అండి, మీరు జస్ట్ చూసి వెళ్ళిపోమాకండి, జస్ట్ కామెంట్ చేయండి. ఎందుకంటే దిస్ విల్ బి లైక్ బూస్టింగ్ మీ టు క్రియేట్ మోర్ కంటెంట్ లైక్ దిస్. ఓకే, సో ఐ విల్ డూ మోర్ అండ్ మోర్ రీసెర్చ్ అండ్ ఐ విల్ మేక్ వెరీ గుడ్ కంటెంట్. నా వరకు నేను ట్రై చేస్తున్నాను. సో ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.